హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా నీరజ టీచర్ వాళ్ళ అమ్మగారితో పాటు చింతృప్తి వెళ్తున్నాం, మీరు కూడా రండి అని చెప్పి రమ్మన్నారనమాట. నేను శ్రీకర్ కలిసి టీచర్ గారు వాళ్ళ అమ్మగారితో చిన్న తిరుపతి దర్శనం చేసుకున్నాం. చిన్న తిరుపతితో పాటు పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని, మధ్య ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నాం. ఆ ఆలయ దర్శనాలన్నీ ఈ వీడియోలో మీకోసం. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మాకు దగ్గరగా ఉండే ద్వారకా తిరుమలని మేమంతా కూడా చిన్న తిరుపతిగా పిలుచుకుంటూ ఉంటాం. పెద్ద తిరుపతిలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని పెద్ద వెంకన్న అంటే, చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చిన్న వెంకన్న అంటాం అనమాట. పెద్ద తిరుపతి వెళ్ళాలన్నా కూడా ముందుగా చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాకే పెద్ద తిరుపతి వెళ్తాం. మా చిన్నప్పుడు చిన్న తిరుపతి వెళ్ళాలంటే రోడ్డు పక్క నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్య ఏంటంటే అండి, అసలు చిన్న తిరుపతిని ఎంతగా అభివృద్ధి చేశారంటే, ఫస్ట్‌లో అయితే కొండపై వరకు వెహికల్ వెళ్ళేలాగా రోడ్ అయితే వేశారు. తర్వాత ఆ వేసిన రోడ్ దగ్గర నుంచి మనకి చాలా వరకు ఆఫీసెస్ అంటే ప్రసాదాలకు గానీ, నెక్స్ట్ వచ్చి కేశఖండనకు సంబంధించిన దేవాలయ పరిపాలనా విభాగానికి సంబంధించిన ఆఫీసెస్ అన్నీ కూడా పైనే కట్టారండి. అలాగే నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ భోజనశాలను కూడా పైకే కట్టారనమాట. ఇంకా అభివృద్ధి పనుల్లో మండపాలు కొత్తగా కడుతూనే ఉన్నారనమాట. ఇలాగా చిన్న తిరుపతి అభివృద్ధి అసలు మేము చిన్నప్పుడు చూసిన చిన్న తిరుపతికి, ఇప్పుడు చిన్న తిరుపతికి అసలు చాలా అంటే చాలా తేడా ఉందండి. నడవలేని వాళ్ళకి వెహికల్స్ ఉంటాయి కదండీ! అంటే పెద్దవాళ్ళకి, వికలాంగులకి వాళ్ళు తీసుకెళ్ళడానికి వెహికల్స్ కూడా పెట్టారనమాట. అసలు ఫస్ట్‌లో ఈ మండపం కట్టినప్పుడు చాలా స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండేదనమాట. ఇప్పుడు ఇలాంటి మండపాలని ఇంకో 2, 3 అయితే కట్టారు. అలాగే ప్రత్యేకమైన రోజుల్లో శనివారాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారండి. అందుకని చెప్పి పెద్ద తిరుపతిలో కంపార్ట్మెంట్స్ లాగా పెట్టి చైర్స్ వేసి వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్స్‌లా ఉంటాయి కదండీ! అలాంటి అరేంజ్‌మెంట్స్‌ని అయితే చేశారనమాట. శనివారం ఏకాదశి రోజుల్లో అయితే చాలామంది జనం వస్తారు కాబట్టి ఫ్రీగా ఉన్న రోజు వెళ్దామని మేము మంగళవారం వెళ్ళామండి. మంగళవారం స్వామివారి అంతరాలయ దర్శనం ఉంటుంది. ఆ అంతరాలయ దర్శనానికి ఒక్కొక్కరికి రూ. 500 టికెట్ ఉంటుందండి. రూ. 500 టికెట్ తీసుకుంటే స్వామివారికి మనకి మధ్యలో ఒక గడప ఉంటుంది. అసలు తనివి తీరా చూడొచ్చు. చాలా అంటే చాలా ఆనందం కలుగుతుందనమాట. మేమైతే అంతరాలయ దర్శనానికి వెళ్ళామండి. పేరు గోత్రం చదివి పూజ చేస్తారు. అలా కాకుండా ఇంకా చాలా ప్రత్యేకమైన సేవలు ఉన్నాయన్నమాట. సుప్రభాత సేవ కూడా ఉందండి. అలాగే కళ్యాణం చేయించుకోవచ్చు. వాటన్నిటికి కూడా టికెట్ ధర ఎంత ఉంటుందో ఏంటో మనకి ఆన్లైన్‌లో వెబ్సైట్‌లో ఉంటుంది. అలాగే అక్కడ దేవాలయం దగ్గర బోర్డ్స్ కూడా డిస్ప్లేలో పెట్టారనమాట. స్వామివారి దర్శనం చేసుకొని మేమైతే ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే గోశాల ఉంటుందన్నమాట. గోశాలలో తెల్లని ఆవులు, నల్లని ఆవులు, చిన్న చిన్న గోవులు అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ మనము రూ. 100 దగ్గర నుంచి ఆ పైన ఎంతవరకైనా విరాళం ఇవ్వచ్చు. ఈ విరాళాన్ని అంతా కూడా స్వామివారి సేవకే వినియోగిస్తూ ఉంటారనమాట. అలా మనం గనక విరాళం రాస్తే మనకి మేత గోవులకు పెట్టడానికి ఇస్తూ ఉంటారనమాట. అలా తీసుకెళ్ళిన మేత మనం గోవులన్నిటికి కూడా తినిపించవచ్చు. గోశాలలో మధ్యలో ఆ గోపాలకుడైన శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుందండి. అసలు నల్లరాతి విగ్రహం ఆవు మీద ఉన్నట్టు ఉంటుందన్నమాట. రౌండ్‌గా బొద్దుగా భలే ఉంటారు స్వామివారి మొహం. అలాగే నామాలతో ఉంటారనమాట. నెమలి పించాలు పెట్టి చాలా అందంగా అయితే ఉంటుంది. అలాగా మేము భీమవరంలో 5 గంటలకు మొదలైన వాళ్ళం అక్కడికి వెళ్ళేసరికి 7 కల్లా వెళ్ళిపోయాం. 7:30 కల్లా దర్శనం అయిపోయింది. పైన కొంచెం షాపింగ్స్ అన్నీ ఉంటాయి కదా! 4, 5 షాప్స్ కూడా చూసుకున్నాము. అన్నీ చూసి అక్కడి నుంచి చాలా త్వరగా వచ్చేసాము. ఇంకెక్కడికన్నా వెళ్దామా అని అడిగారనమాట టీచర్ గారు. నేనైతే ఇక్కడికి దగ్గరలో పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, వెళ్దామని చెప్పాను. భీమవరం నుంచి చిన్న తిరుపతి 75 కిలోమీటర్స్ ఉంటుందండి. చిన్న తిరుపతికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్ పేజ్లో అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ద్వారకా తిరుమల నుండి పారిజాతగిరి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి మేమైతే పారిజాతగిరికి వెళ్ళామండి. పారిజాతగిరి కూడా పైన కొండ మీదే ఉంటారు స్వామివారు. ఈ పారిజాతగిరిని గోకుల తిరుమల అని పిలుస్తారనమాట. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్ పేజ్లో అప్లోడ్ చేశాను. స్క్రీన్ మీద ఇప్పుడు స్క్రీన్ షాట్ ఇస్తానండి. ఆ వీడియో కనుక మీరు ఓపెన్ చేస్తే పారిజాతగిరికి సంబంధించి స్థల పురాణం, అక్కడ ఎలా
స్వామివారు వెలిసారు అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. జంగారెడ్డిగూడెంలోని పారిజాతగిరి ఉంటుందండి. ఆ పర్వతాన్ని పారిజాతగిరి అని పిలుస్తారు. గోకుల తిరుమల అని ప్రసిద్ధిగాంచిందనమాట. గుడి చూడడానికి చాలా బాగుంటుందండి. ఏ వెహికల్ అయినా సరే డైరెక్ట్‌గా పైకి వెళ్ళిపోతుంది. మనకి గనక నడిచే ఓపిక, ఇంట్రెస్ట్ ఉంటే కింద నుంచి మెట్ల మార్గం కూడా ఉంటుందనమాట. స్వామివారి దేవస్థానం మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మేము ఇక్కడికి చేరుకునేసరికి ఇంచుమించుగా 9:30 అలా అయిందనమాట. అంటే తిరుపతిలో మేము బయలుదేరేసరికి 8:30 అయింది. అక్కడి నుంచి ఒక 1 అవర్ జర్నీలో స్వామివారి దగ్గరికి అయితే మేము వచ్చేసాము. శనివారం ఏకాదశులు ఇక్కడ కూడా చాలా చాలా బిజీగానే ఉంటుందండి. ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి జరిగే పూజలు, కైంకర్యాలు చాలా అంటే చాలా అందంగా జరుగుతుందనమాట. లాస్ట్ టైం నేనైతే ముక్కోటి రోజు వచ్చాను. ఆ రోజు వీడియో నేను అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే చెక్ చేయండి. అసలు ఆ రోజు డెకరేషన్ పువ్వులతో అసలు ఎంత అందంగా చేశారంటే ఇక్కడ స్వామివారిని మనం చూడగానే అసలు మంచి అనుభూతి కలుగుతుందనమాట. ఆ పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామిని అలా కళ్ళల్లో నింపుకున్నట్టే ఉంటుందన్నమాట. లోపలికి అంటే మనం లోపలికెళ్ళి పేరు, గోత్రం చదివి అర్చన చేస్తారండి. అలా గనక అర్చన చేయించుకోవాలంటే రూ. 30 టికెట్ ఉంటుంది. రూ. 30 టికెట్ తీసుకుని లోపలికెళ్ళి స్వామివారిని మనం అలా తనివి తీరా చూడొచ్చండి. ఎంత మహద్భాగ్యమో అనిపిస్తదనమాట స్వామివారి దర్శనం చేసుకుంటే. ఈ గుడిలో అద్దాల మండపం ఉంటుందనమాట పైన. అదైతే లాకేశారు. వాళ్ళనడిగితే లాక్ ఇచ్చారండి. మా శ్రీకరే లాక్ ఓపెన్ చేస్తే మేమైతే పైన అద్దాల మండపంలోకి వెళ్ళాము. అద్దాల మండపం అంతా చుట్టువైపులా మనకు అద్దాలు ఉంటాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి ప్రసిద్ధ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ ఫొటోస్ అయితే పెట్టి మనకి డిస్ప్లే ఇస్తారనమాట. మా టీచర్ గారు అయితే పారిజాతగిరి రావడం ఫస్ట్ టైం అనమాట. కింద నుంచి చూడగానే ఆవిడ ఒకటే అంటున్నారు, ఏవయ్యా వెంకటేశ ఎప్పుడు చూసినా కొండపైనే ఉంటావయ్యా అని చెప్పి అయితే అంటున్నారు ఆవిడ. ఇక్కడ కూడా స్వామివారి కొండపైనే ఉంటారండి. అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా ఏర్పాట్లు చేశారనమాట. గిరి ప్రదక్షిణ కూడా సంవత్సరంలో ఒకసారి ఇస్తారు. అలాగే కింద అంతా కూడా మనకి ప్లేస్ అంతా పార్క్ లాగా డెవలప్ చేసి అయితే ఉంటుంది. ఇక్కడ శ్రీవారి పాదాలు కూడా పెట్టారండి. స్వామివారి టెంపుల్ అంతా కూడా చాలా అంటే చాలా అందంగా కొండ పైన ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మొక్కలవి కూడా చాలా బాగా పెంచుతారన్నమాట. అంటే స్వామివారికి సంబంధించిన ఉద్యానవనం అది కూడా మొక్కలది కూడా చాలా బాగుంటుందండి. చాలా వరకు జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పారిజాతగిరి తెలుసు కానండి. కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి ఈ పారిజాతగిరి అయితే తెలియదు. పారిజాతగిరిలో దర్శనం అన్నీ అయ్యేసరికి 9:30 అయింది. 9:30కి బయలుదేరి కరెక్ట్గా 10:30 కల్లా మధ్య ఆంజనేయస్వామి వారి టెంపుల్కి వచ్చేసామండి. మధ్య ఆంజనేయస్వామికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్ పేజ్లో ఉంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇస్తాను స్క్రీన్ మీద, తప్పకుండా చెక్ చేయండి. స్థల పురాణం మొత్తం స్వామివారు ఎలా వెలిసారో అన్నీ కూడా ఆ వీడియోలో నేను అప్లోడ్ చేశానండి. మేము వెళ్ళేసరికి అసలు జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు మంగళవారం అనమాట. అందుకని చెప్పి చాలామంది జనమైతే ఉన్నారు. అసలు టెంపుల్ అయితే ఖాళీ లేదు. స్వామివారి అంతరాలయ దర్శనానికి రూ. 50 టికెట్ ఉంటుందండి. టికెట్ తీసుకుంటే మనం స్వామివారిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు అనమాట. మేమైతే అంతరాలయ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. ఇంచుమించుగా ఒక పావు గంటలో దర్శనం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ నిత్యాన్నదానం ఎప్పుడూ జరుగుతూ ఉంటుందండి. ఆ రోజైతే మేము స్వామివారి దేవస్థానంలోనే భోజనం చేసేసాము. అక్కడి నుంచి బయలుదేరి భీమవరం అయితే వచ్చేసాము అనమాట. ఇలాగా ఒక్క రోజులో ద్వారకా తిరుమల, పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారిని, మధ్య ఆంజనేయ స్వామి వారిని మేమైతే దర్శనం చేసుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో అయితే మీ కామెంట్స్ తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.